హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది నిన్నటి లాగండి. సండే మేము ప్రాజన్ మాల్కి వెళ్ళామన్నమాట. స్టార్ట్ అయిపోయాము ఇంకా మా ఇంటి నుంచి. ఈ ప్రాజన్ మాల్ ఏంటంటే మాకు దగ్గర నుండి చాలా దగ్గరండి. మా ఇంటి నుండి అయితే 8 మినిట్స్ ఉంటుంది అంతే. రెడ్ ట్యాక్సీ బుక్ చేసుకున్న ఆటో అయినా పర్వాలేదు, ఏదైనా 8 మినిట్స్ అండి. చాలా దగ్గర మాకు, ఇదే దగ్గర. ఇంకో బ్రూక్ ఫీల్డ్ మాల్ కూడా పెట్టాను అండి వీడియో. అది కూడా ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే అది కూడా చూడండి. అదైతే దూరం, అది కొంచెం దూరమే అండి. ఒక ½ అన్ అవర్ పడుతుంది ఆ మాల్ అయితే మాత్రం. ఇది చాలా దగ్గర. అలా నడుచుకొని వెళ్ళిపోవచ్చు, పర్వాలేదు. ఇంత దగ్గరగా ఉంటుంది అనమాట. కాకపోతే పాపతో అది కూడా ట్రాఫిక్ ఉంటుంది, వీకెండ్ టైం కదండి. అందుకని చెప్పేసి మేము రెడ్ ట్యాక్సీ బుక్ చేసుకుని వెళ్ళిపోయాము. ఇదిగోండి వచ్చేసాము. ఇక లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇక్కడిదే ప్రాజన్ మాల్ అండి. ఎప్పటి నుంచి వెళ్ళలేదండి, ఎప్పుడో పండగ ముందు వెళ్ళాము. అప్పటి నుంచి వెళ్ళలేదు ఈ మాల్కి. పాపతో కూడా ఏం గేమ్స్ ఆడిపించలేదు. కార్డు కూడా ఉంది ఇక్కడ, అన్లిమిటెడ్ కార్డు ఉంటుందండి. అది మనం రీఛార్జ్ చేసుకుంటే మనం వాడుకోవచ్చు. మేమైతే 700 అంత రీఛార్జ్ చేసాము. అది ఎప్పుడైనా ఒక 2-3 గేమ్స్ అలా ఆడిపించుకొని వచ్చేస్తాము. గేమ్ స్టార్టింగ్ ఎంత అంటే 140, 120, 80 రూపీస్ అలా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క గేమ్ బట్టి ఉంటుంది. అది మన పిల్లలు ఏది ఆడగలిగితే అది ఆడిపించుకోవడమే. మా పాప ఏజ్కి అయితే ఒక 2 గేమ్స్ ఉన్నాయండి. ఇంకా అబౌవ్ 3 years అబౌవ్ పిల్లలకి ఉన్నాయి అవన్నీ అంటే కొంచెం ఈ పాప ఆడలేదన్నమాట. అందుకని చెప్పేసి మా పాప ఏవైతే ఆడగలదో అదే ఆడిపించామన్నమాట. చూడండి, స్టార్ట్ అయిపోయిన వెంటనే ఇక్కడ కూర్చొని పోయింది ఐస్ క్రీమ్ దగ్గర. ఇప్పటికైతే ఏం పెట్టలేదండి, ఇప్పుడు వచ్చి ఐస్ క్రీమ్ ఒక్కసారి కూడా పెట్టలేదు. అలాంటివి ఏమి బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ ఏమి అలవాటు చేయలేదు. ఓన్లీ ఇంట్లో మన రైస్ను అదే పెడుతున్నాం అనమాట. ఇంకేం పెట్టలేదు. అమెరికన్ టూరిస్ట్ బ్యాగ్ ఇక్కడ 50% ఆఫ్ అండి. ఎవరికైనా యూజ్ అవుద్దని ఈ వీడియో తీశాను. చూడండి, లిఫ్ట్ వెళ్ళిపోతుంది ఎక్సలేటర్ ఎక్కి. ఇదివరకు అయితే ఎత్తుకొని అలా తీసుకెళ్ళాను, ఇప్పుడు మాత్రం పర్వాలేదు, బాగా వెళ్ళిపోతుంది అనమాట. ఎత్తుకోమనట్లేదు. ఇదైతే వచ్చేసి సతీ రోడ్ అండి. సతీ రోడ్డు శివానందపురం అనమాట. ఇది మాల్ వచ్చేసి. మేము ఉండేది సర్వనపట్టి. మా దగ్గర నుంచి చెప్పాను కదా 8 minutes అంతే. ఇంకా ఎంటర్ అయిపోయామండి గేమ్స్లోకి. మా పాప ఒక 2 గేమ్లు ఆడితే మేము ఒక 2 గేమ్స్ ఆడుకొని వచ్చేస్తాం అనమాట. బౌలింగ్ గేమ్ ఆడదామని వెళ్ళామండి, కానీ పర్ పర్సన్కి 400 అంట. 800 ఎందుకులా అని చెప్పేసి నేను ఆడలేదు. చాలా కాస్ట్ ఉందండి 400 అంటే. అక్కడ ఇంకొక 2 ఉన్నారండి, అంటే మా అపార్ట్మెంట్ తెలుగు వాళ్ళు అనమాట. మేము వెళ్దాం అనుకున్నాము. 4 మెంబర్స్కి అయితే బాగుంటుందని, కానీ 1600 అని చెప్పారు. ఓకేలే ఇంకోసారి చూద్దాం అనుకుని వచ్చేసాము. పాపకు ఒక 2 గేమ్స్ ఆడిపించేసి వచ్చేసాము. నీకు మాల్కి వస్తే మనం తినకుండా వెళ్ళాం కదా, కొంచెం తినేసి ఇదిగోండి ఇది ఆడుకుంటుంది. దీనికి రీఛార్జ్ చేయలేదండి, ఎందుకంటే వేస్ట్, అదేం ఆడదు ఆ గేము. ఓన్లీ ఒక ట్రైన్ ఇంకా అప్ అండ్ డౌన్ ఉంటుంది కదా, అదొకటి ఆడిపించామంటే ఆ 2 గేమ్స్ ఆడింది. ఇంకా వాటర్ గేమ్స్ ఉంటాయి, కానీ వాటర్ గేమ్స్ అంత ఇంట్రెస్ట్గా ఆడట్లేదండి. ఇక్కడ సైడ్నే ఉంటుంది, స్టెప్స్ పక్కన ఉంటుంది, అదే వాటర్ గేమ్ అండి. అంటే వాటర్ గేమ్తో మన షూట్ చేస్తే పాయింట్స్ వస్తాయి అనమాట. కానీ అది ఆడలేదు అంత ఇంట్రెస్ట్గా. లాస్ట్ టైం తీసుకొచ్చి ఆడలేదు, అది విసిగిపోయింది. అందుకని చెప్పేసి ఈసారి మరి ఆడిపించలేదు, ఎందుకు వేస్ట్ అనిపించింది నాకు. ఈ శాండ్లు అండి, ఇసుకలో వాటర్ వేసి ఇలా కడతాం కదా, చిన్నప్పుడు మనం ఆడుకునే వాళ్ళం కదా. అదే ఇక్కడ మాల్లో వస్తే మనం కాస్ట్ పెట్టి కొనుక్కోవాలి. అదే తేడా అండి పల్లెటూరుకి సిటీకి. చూడండి, అదే శాండ్ ఇక్కడ వేసారు, దానికి ఏం కాస్ట్ పెట్టి మనం ఆడుకోవాలన్నమాట. అదే మన పల్లెటూరులో ఉంటే వాటర్ వేసి, అప్పుడు మేమైతే గ్లాసులు ఉంటాయి కదండి, గ్లాసులతో ఇసుక వేసుకొని అందులో వాటర్ వేసి అచ్చుల్లాగా వేసేవాళ్ళము. దాన్నే కేక్ హ్యాపీ బర్త్డే అని కేక్లా కటింగ్ చేసేవాళ్ళము. చాలా హ్యాపీగా అనిపించేది అవి గుర్తు చేసుకుంటే. చాలా బాగుంటుంది. అదే గేమ్ మనం ఇక్కడ కాస్ట్ పెట్టి ఆడిపిస్తున్నాం మన పిల్లల్ని. అలా ఉంటుందన్నమాట. మారిపోతున్నాయి రోజులన్నీ. ఇంకా మన పిల్లల జనరేషన్కి వచ్చేసరికి ఇంకెలాగ ఉంటుందో. ఇప్పుడే ఇంకెలా ఉందంటే అంతా రోబోట్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడే ఉన్నాయి రోబోట్స్, ఇంకా అప్పుడు ఇంకెంత మారిపోద్దో ఊహించడానికి అసలు అంత పట్టట్లేదు, అలా ఉందన్నమాట. ఎందుకంటే పక్కన ఈ బ్యాగ్స్ పక్కన హారర్ది అండి, అది ఎప్పుడు నేను వెళ్ళలేదు, అంత డేర్ చేయలేదు నేను. మిగతా ఇక మాల్కి వస్తే తెలిసిందిగా టాయ్స్, ఇంకా షాపింగ్స్, బ్యాగ్స్, ఇంకా మన ఇంటికి కావాల్సినవి ఏమైనా గ్రాసరీస్ ఐటమ్స్ అన్నీ మంచిగా
పర్చేజ్ చేసుకుని వెళ్ళొచ్చు. నేనైతే ఎప్పుడు మాల్‌లో తీసుకోలేదండి. ఒక వన్ టైం తీసుకున్నాను. అది కూడా బ్రూక్‌ఫీల్డ్ మాల్‌కి వెళ్ళినప్పుడు. ఇదిగోండి ఈ పిల్లాడు ఉన్నాడు కదా! వీళ్ళే అనమాట. మన తెలుగోళ్ళే. అక్కడ విజయవాడ దగ్గర చీరాలండి వీళ్ళది. వీళ్ళు రీసెంట్‌గానే మాకు పరిచయం అయ్యారనమాట. వీళ్ళు థర్డ్ ఫ్లోర్, మాది ఫోర్త్ ఫ్లోరు. ఈ పిల్లాడు మాత్రం కార్ గేమ్ ఆడాడండి. ఈ అబ్బాయికి 3 ఇయర్స్ అనమాట. 2.8 అంత అనుకుంటా. ఇదిగోండి అబ్బాయిలకి డ్రెస్సెస్. ఇంక జుడియోలో ఎప్పుడు వెళ్ళలేదండి. జుడియోకి నేను ఈసారి వెళ్దాం అనుకున్నా కానీ ఈసారి కూడా అవ్వలేదు. మ్యాక్స్ ఇవన్నీ కాస్ట్ అండి. జుడియో అయితే పర్వాలేదు, కొంచెం రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయంట. నాకు తెలీదు. మా వదిన చెప్తే నాకు తెలిసింది. నేను ఎప్పుడు వెళ్ళలేదు జుడియోకి. అక్కడ పర్లేదంట, కాస్ట్ పర్లేదు, క్వాలిటీ కూడా బాగుంటుందంట. ఎప్పుడు వెళ్ళలేదు, ఇంకొకసారి ఎప్పుడైనా వెళ్ళాలి. కానీ మాల్కి వస్తే మాత్రం అలా టైంపాస్ అయిపోద్దండి. గేమ్స్తోని, తినడానికి ఫుడ్డు, ఆడుకోవడానికి ఆటలన్నీ ఉంటాయి కదా, అలా టైంపాస్ అయిపోద్ది. అండి ఇది మేము ఆడిపించామన్నమాట. ఇది ఎక్కువ ఎక్కించామండి. ఇదేమో 100 రూపీస్. మనం పాపతో వెళ్తాం కాబట్టి మనకేం టికెట్ ఉండదు, ఓన్లీ ఒకరికి. అది నాకే, పాపకు లేదండి టికెట్. అదిగోండి మేము స్టార్ట్ అయిపోయాము. కొంచెం ఫాస్ట్‌లో పెట్టేశాను మీకు విసుగు ఉంటుంది అనేసి. చూడడానికి కొంచెం బోరింగ్ ఉంటుందని నేను కొంచెం తక్కువే వీళ్ళంతా పెడుతున్నానండి వీడియోస్ అనేది. ఎవరికైనా యూజ్ అవుద్దని తీస్తున్నానండి. ఎందుకంటే కొత్తగా అందరికీ తెలిసి ఉండదు కదా, కొంతమంది తెలియకపోయినా కొంచెం ఐడియా వస్తుంది కదా, ఐడియా కోసం పెట్టడం అంతే. కానీ నేను ఎంజాయ్ చేశాను, కానీ మా పాప మాత్రం ఎంజాయ్ చేయలేదు. ఇది జస్ట్ అలా చూస్తుంది కానీ స్మైల్ అయితే లేదు ఫేస్లో. దానికి గేమ్స్ ఇంట్రెస్ట్, ఆ బైక్ రైడింగ్, కార్ డ్రైవింగ్ అవి ఇంట్రెస్ట్ అనమాట. ఇది జస్ట్ అలా కూర్చోబెట్టానని కూర్చుంది అంతే. కానీ కొంచెం కోల్డ్ కాఫ్ ఉందండి, కానీ అయినా తీసుకొచ్చేసాము. ఇంట్లో ఉంటే అలా విసిగిపోతుంది. అంటే వీక్లీ వన్స్ అయినా అలా కొంచెం బయట తీసుకొస్తే కొంచెం తనకు కూడా బాగుంటుందని చెప్పేసి మేము మాల్కి అయితే వచ్చేసాము. ఈ మూవీస్ కూడా తండేల్ మూవీ ఉంది కానీ దానికి వెళ్ళాలనుకున్నాం కానీ అవ్వలేదండి. అది 1:00 తెలుగు, తమిళం కాదు ఇక్కడ. తెలుగు అయితే 1:00 అంటే అప్పటికి అవ్వదులే అని చెప్పేసి, పాపను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కదా, తనకు ప్రాపర్ స్లీప్ ఉండదు, ఫుడ్ ఉండదు. అందుకని చెప్పేసి 3:00 వెళ్దామంటే 3:00 తమిళ్లో ఉందంట. ఎందుకులే అని చెప్పేసి, అది కూడా బ్రూక్ఫీల్డ్ మాల్లోన, అంత దూరం ఎందుకులే అని చెప్పేసి ఆగిపోయాము. ఇదిగోండి ఇవన్నీ టాయ్స్ అండి పిల్లలకి. టాయ్స్ మాత్రం చాలా కాస్ట్ అండి, అస్సలు కొనలేము. నాకైతే చాలా కాస్ట్ అనిపించింది. నార్మల్గా ఆల్ఫాబెట్ లెటర్స్ కదా ఉంటుంది, వుడెన్ బోర్డ్తో, అదే అడిగితే 3000 చెప్పారు. ఓకే అని చెప్పేసి నేనేం అక్కడ తీసుకోలేదు. ఎడిడాస్ కలెక్షన్ మాత్రం బాగుంటాయండి. క్లాత్స్, బట్టలు బాగుంటాయి కానీ కాస్ట్ ఎక్కువ అండి. మ్యాక్స్ ఇవన్నీ. బాటా చెప్పులు అండి, ఇవి మంచి కంపెనీ. February 14 వ్యాలంటైన్స్ డే అయింది కదా, అది థీమ్ అనుకుంటా, ఐ థింక్. చూడండి సింబల్స్ బాగా పెట్టి మంచిగా డెకరేట్ చేశారు. ల్యాప్టాప్ ఏదైనా ల్యాప్టాప్ పని చెప్పిన సర్వీసింగ్ అన్నీ ఉంటాయండి అవైలబుల్. మనం ఈ మాల్కి వచ్చేస్తే మనకి అన్ని పనులు అయిపోతాయి. ఎందుకంటే నేనైతే ఆ రోజు సాటర్డే అనమాట, అందుకని చెప్పేసి మరి కేఎఫ్సీ తిందాం అనుకున్నాను సాటర్డే అని చెప్పేసి మరి స్కిప్ చేసేసాను. పిజ్జా తీసుకున్నాను అనమాట నేనైతే. పిజ్జా ఏంటంటే పన్నీర్ పిజ్జా తీసుకున్నాము. అది కాంబో ప్యాక్లో ఉంది, కాంబో ప్యాక్లో తీసుకున్నాము. చెప్పాను కదా మా తెలుగులో వాళ్ళు మేము షేర్ చేసుకున్నాం అనమాట ఒక ప్యాక్. ఇంకోటి మా పాప కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాము. ఫ్రెంచ్ ఫ్రైస్ తనకి ఇష్టము, ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాము. అంతే, ఒక్కొక్క బాటిల్ అంతే కాంబో ప్యాక్లో. నేనైతే ఇంకా లాస్ట్లో ఐస్ క్రీమ్ తిన్నానండి. నాకు ఐస్ క్రీమ్ తినకపోతే నాకు ఏదోలా ఉంటుంది. మాల్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా నేను ఐస్ క్రీమ్ తింటాను, నాకు చాలా ఇష్టం ఐస్ క్రీము. అవి ఎన్ని ఇచ్చినా తినేస్తానంటే టైంకి. కానీ కోల్డ్ ఉందని చెప్పేసి ఓన్లీ ఒకటే తిన్నాను, మరి తినలేదనమాట. అలా అయిపోయిందండి మాది సండే అంటున్నా, సాటర్డే ఫన్ డే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ కొంచెం.
ఇంకా రంగోలీ డిజైన్స్ కుకింగ్ అన్నీ పెట్టానండి, చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.